రవీణ వర్ధంతి సభను పోరాడే వాడిదే జోహార్ అమర వీరులకు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శిగా అనేక సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి రాయల సుభాష్ చంద్రబోస్ గారి 9వ వర్ధంతి సభ మార్చి 11న ఖమ్మం భక్తరామ మధ్యాహ్నం 12 గంటలకు సభ జరుగుతూ ఉన్నది. ఈ సభకు సానుభూతి పరులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలిపిస్తా ఉన్నాం. ఉదయం 11 గంటలకు జడ్పీ సెంటర్ నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుంది. ప్రదర్శనలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. రాయల సుభాష్ చంద్రబోస్ గారు ఖమ్మం జిల్లా తిరుమలాపురం మండలం ఇంటిపోలు గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో వారసత్వాన్ని పుచ్చుకొని వాళ్ళ అనేక రాయల వెంకటరామ గారి నాయకత్వంలో పోరాటాలు కొనసాగినాయి. ఆ సందర్భంగా రాయల రవీణ కూడా ఈ ఉద్యమంలో పనిచేయాలని చదువుకుంటూ ఉద్యమంలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. అనేక సంవత్సరాలుగా అజ్ఞాత వీరుడుగా, అజ్ఞాత దళ కమాండర్గా పనిచేసినటువంటి వ్యక్తి. నిరంతరం అధ్యయనశీలిగా భౌతికవాదాన్ని ప్రజలకు అర్థమయ్యేలో చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ అనేక సంవత్సరాలు అడవిలో ఉద్యమాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి. అందుకనే రవీణ సభకు మన అందరం కదలాల్సిన అవసరం సందర్భం ఉన్నది. ఈ రోజు ప్రశ్నించే వాళ్ళ మీద ఇవాళ దాడులు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు రవీణ భాషితానికి వ్యతిరేకంగా పోరాడి ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం అక్కడ ఉన్న ప్రజలను చైతన్యవంతం చేస్తూ వాళ్ళ సమస్యలను నిరంతరం అధ్యయనం చేస్తూ పోరాటాలు కొనసాగిస్తూ వేలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టినటువంటి వ్యక్తి. అందుకనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఆయన అధ్యయనం చేస్తూనే గోదావరిలో ప్రాంతం మొత్తం కూడా విప్లవ ఉద్యమాన్ని నిర్మిస్తూ, దళాలను నిర్మిస్తూ ఉద్యమాన్ని కొనసాగించడు. దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించినటువంటి వ్యక్తి. అందుకనే అలాంటి వ్యక్తి ఇవాళ ఉద్యమంలో లేకపోవడం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా నష్టపోయింది. ఇవాళ విప్లవకారులు మొత్తం చీలిపోతా ఉన్నారు. ఇవాళ చీలవుతున్నటువంటి వ్యక్తి మన రవీణ. విప్లవకారులు ఐక్యంగా ఉండాలా, పాలక వర్గాలకు వ్యతిరేకంగా కొట్లాడాలా, పోరాడాలనేది పిలిపించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ విప్లవ ఉద్యమానికి చాలా అవసరం ఉన్నది. అలాంటి వ్యక్తి లేకపోవడం ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా నష్టపోయినటువంటి. రాండి, అందరూ కూడా మార్చి 11లో జరిగే కార్యక్రమానికి రాండి. రవీణకు నివాళులర్పిస్తాయి. రవీణ వర్ధంతి సభలో మీరందరూ కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నాం. సిపిఎంఎల్ డెమోక్రసీ వదిలాలి, సిపిఎంఎల్ డెమోక్రసీ వదిలాలి. అమర హై రాయల సుభాష్ చంద్రబోస్ అన్న, అమర హై రాయల సుభాష్ చంద్రబోస్ అన్న. ఏప్రిల్ చేయండి ఖమ్మంలో జరిగే 11వ తారీఖు వర్ధంతి సభను, ఏప్రిల్ చేయండి ఖమ్మంలో జరిగే 11వ తారీఖు వర్ధంతి సభను. అమర హై రాయల సుభాష్ చంద్రబోస్ అన్న. జోహార్లు అమర వీరులకు.